అత్తిలి మదర్ మెడిసిన్ స్కూల్లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాఠశాల పూర్వ విద్యార్థి పాస్టర్ జాన్ గ్లోరియస్, కరస్పాండెంట్ సిస్టర్ జ్యోతి, ప్రిన్సిపాల్ సిస్టర్ ఫీలీ కురియన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను చాటుతూ వారి సేవలను, జ్ఞానాన్ని పంచుకొని విద్యార్థులందరూ గురువు పట్ల ప్రేమ, గౌరవం, భక్తి కలిగి ఉండాలని విద్యార్థులకు సందేశం ఇచ్చారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు. Let us invite our troupe of bright stars to perform a dance. Embracing physical activity as an integral Happy Teachers Day, Happy Teachers Day, Happy Teachers Day to all my teachers. You are my best friend, you are my role model, you are my light of life, you are a different God. You are my best friend, you are my role model, you are my light of life, you are a different God. I thank you, teacher, for everything that you do. I love you, teacher, for everything that you do. Ready, sir? బడిలో కొలువై దేవుడిలా ఆ హృదయంలో నిలవైనారు. బడిలో కొలువై దేవుడిలా ఆ హృదయంలో నిలవైనారు. అలుపే తెలియక శ్రమ చేసేటి ఆదర్శ ఉపాధ్యాయులు మీరు. బడిలో కొలువై దేవుడిలా You ask me how I grow, step by step, with the knowledge that is so. Right from wrong, you got me in the way. For you are the reason of what I am today. So happy, 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 happy Teachers Day. And love and care and smile and sing, it means the way. So thank you, thank you. 13 సంవత్సరాలు చదువుకున్నాను నేను. ఎవరైనా 12 సంవత్సరాలు చదువుతారు. నేను ఎల్కేజీ 2 times చదివాను. నేను 13 సంవత్సరాలు చదివాను నేను. ఇట్ వాజ్ ఎమోషనల్ జర్నీ కమింగ్ ఫ్రమ్ దట్ గేట్ టు దిస్ సీట్. అంటే ఒక సొంత ఇంటికి వచ్చినప్పుడు ఎలా ఉంటుందో అలా ఒక ఎమోషనల్ రైడ్ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు. అండ్ ద లవ్ వాట్ టీచర్స్ హ్యాస్ షోడ్. నేను స్కూలింగ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ అయింది, తర్వాత ఇంజనీరింగ్ అయింది, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ బెంగళూరులో చేశాను. నేను 1.5 lakh per month నేను రిక్రూట్ అయ్యాను. నేను చాలా మంది అడిగారు, ఇంత కమ్యూనికేషన్ బాగుంది. 18 కంపెనీస్లో స్ట్రైట్ అవే రిక్రూట్ అయ్యాను నేను. చాలా మంది అడిగారు, కమ్యూనికేషన్ చాలా బాగుంది, ఏంటి మీ ఫౌండేషన్ ఏంటి, మీ స్కూల్ వల్ల, మీ కాలేజ్ వల్ల ఎక్కడి నుంచి మీకు ఈ ఫౌండేషన్ వచ్చిందంటే వాళ్ళందరికీ ప్రౌడ్గా చెప్పాను నేను మా స్కూల్ బట్టి నాకు ఈ ఫౌండేషన్, మా స్కూల్ పేరు ఏంటంటే మదర్ మెర్సిలా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అని చాలా ప్రౌడ్గా చెప్పుకున్నాను నేను. ఒకసారి బాలగంగాధర్ తిలక్ గారు ఫ్రీడమ్ ఫైటర్, ఆయన చెప్పిన మాట ఏంటంటే మీరు పిఎం అవుతారా, లేకపోతే డిఫెన్స్ మినిస్టర్ అవుతారా, లేకపోతే
ప్రైమ్ మినిస్టర్ అవుతారా లేకపోతే ఏ మినిస్టర్ అవుతారు అని ఒక క్వశ్చన్ ఆయన అడిగితే బాలగంగాధర్ తిలక్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఒక పిఎంను చేయగలిగిన, ఒక డిఫెన్స్ మినిస్టర్ని చేయగలిగిన, లేకపోతే ఏ మినిస్టర్ చేయగలిగిన ఒక ఉపాధ్యాయుడిని నేను అవుతాను, ఒక టీచర్ని అవుతాను. టీచర్ క్యాన్ మౌల్డ్ ఇంటూ ఎనీథింగ్, ఎనీవన్ ఇంటూ ఎనీథింగ్ అని ఒక టీచర్ యొక్క గ్రేట్నెస్, గొప్పతనాన్ని చెప్పిన మాటను నేను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నా. మరి ఈరోజు మన టీచర్స్ కూడా వారు చాలా సాక్రిఫైస్ చేసి, సిస్టర్స్ అయితే ది సాక్రిఫైస్ ది లైఫ్, దేర్ ఫ్యామిలీ. అది అంత ఈజీ కాదు. నేను కేరళ వెళ్ళినప్పుడు అక్కడ సిస్టర్స్ ఫ్యామిలీస్ని విడిచిపెట్టి, వాళ్ళ కలిగిన అంతా విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ప్యూర్ లవ్ను వారు స్ప్రెడ్ చేస్తూ, మరి ఇందాక డ్రైవర్స్ అందరూ వచ్చారు, చిన్ని కానీ, శ్యామ్ కానీ, రామ్ కానీ, అంటే వాళ్ళు ఒక 25-30 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉంటున్నారు. అంటే నేను బలంగా చెప్పగలను, దే ఆర్ హియర్ నాట్ ఫర్ మనీ, దే ఆర్ హియర్ బికాస్ ఆఫ్ ద లవ్ అండ్ అఫెక్షన్ షోడ్ బై సిస్టర్స్. క్లాప్ చేద్దాం అందరం కూడా. చాలాసార్లు వేరే ఇంటర్ చదువుకున్నప్పుడు, ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు చాలా ప్రొఫెసర్స్ని చూస్తాం, టీచర్స్ని చూస్తాం. చాలా మందిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది, అరే మన సిస్టర్స్ ఇంకా టాలెంటెడ్ కదా, మన టీచర్స్ ఇంకా టాలెంటెడ్ కదా, మరి వాళ్ళు కూడా స్కూల్ని విడిచిపెడితే వాళ్ళు కూడా ఇంకా ఏదో చాలా మంచి ప్లేస్లో ఉంటారు కదా అని చాలాసార్లు అనుకున్నాను నేను. కానీ మన కోసం వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసి, టీచర్స్ ఆర్ ద రియల్ సాక్రిఫైస్. వాళ్ళు అన్ని సాక్రిఫైస్ చేసి, వాళ్ళు ఇంకా ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఏ సెక్టర్లోకి వెళ్ళినా, టీచర్స్ అనేవాళ్ళు షూర్గా దేర్ షైన్ అవుతారు. కానీ వాళ్ళన్నీ విడిచిపెట్టి ఒక స్టూడెంట్ని, ఇప్పుడు నేను వచ్చినప్పుడు స్కూల్ బస్సులో వచ్చేవాడు ఒకప్పుడు, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చినప్పుడు కార్లో వచ్చాను నేను. మరి సిస్టర్స్ కానీ సార్స్ కానీ చూసి చాలా, అంటే మన ఫ్యామిలీ మెంబర్సే లేకపోతే రిలేటివ్సే మనం ఎదిగితే సంతోషపడరు, కానీ మనం ఆ టీచర్స్ వాళ్ళకంటే ఎక్కువ ఎదిగినప్పుడు అందరికంటే ఎక్కువ సంతోషపడేది మన టీచర్సే. చాలా సంతోషపడతారు వారు. మరి అలాంటి టీచర్స్ మనకు ఉండడం, మరి ఇది నాకు చాలా హ్యాపీగా ఉంది. మరి అది మాత్రమే కాదు, మరి నా వైఫ్ డాక్టర్, తన మెడిసిన్ చేసి డాక్టర్గా ఉండి అవన్నీ విడిచిపెట్టి అత్తిలు వచ్చినప్పుడు మాకు పాప ఇచ్చారు. వీఆర్ బ్లెస్డ్ విత్ 1 కిడ్. మరి ఆ పాపను ఏ స్కూల్లో వేయాలని మేము అనుకున్నప్పుడు, మరి అంటే డాక్టర్ అంటే చిన్నగా కాదు, వారు బలంగా చదువుకుంటారు వారు. మరి చిన్న స్కూల్, పల్లెటూరులో స్కూల్ వాళ్ళకి నచ్చవు. మరి చాలా ఆలోచించాం ఎక్కడ వేయాలంటే ఈ స్కూల్కి వచ్చి ఈ స్కూల్ గురించి తెలిసినప్పుడు అన్డౌటెడ్లీ షీ సెడ్ లైక్ మన అమ్మాయిని ఎంఎం స్కూల్లోనే జాయిన్ చేద్దాం, ఇంకొక స్కూల్ వద్దు, ఈ స్కూల్లోనే వాల్యూస్ అండ్ మారల్స్ తప్పనిసరిగా ఇందులోనే పెరగాలి అని అది మాత్రమే కాదు, ఈరోజు మా ఫ్రెండ్ సూర్యాన్ని కూడా నేను చెప్పాను, నేను ఈరోజు స్కూల్కి వెళ్తున్నానంటే మీరు అందరూ అనుకుంటారు స్కూల్ లైఫ్ అసలు బాగోదు, అసలు యూనిఫామ్ వేసుకురమ్మంటారు, ఇన్షర్ట్లు చేయమంటారు, స్కూల్లో షూస్ వేసుకోమంటారు. అంటే ఇక్కడ నేర్చుకున్న ప్రతి డిసిప్లిన్ ఏదైతే ఉందో, ఇదివరకు ఇక్కడ థాట్ ఫర్ ది డే ఉండేది. థాట్ ఫర్ ది డే అందులో ఒకసారి నేను చెప్పాను, హార్డ్ వర్కర్స్ విల్ బికమ్ లీడర్స్ బట్ దోస్ హూ ఆర్ లేజీ విల్ బి స్లేవ్స్. అంటే ఆ థాట్ ఒకటి నాకు గుర్తుంది. ఇక్కడ చెప్పిన థాట్, హార్డ్ వర్కర్స్ విల్ బికమ్ లీడర్స్ బట్ దోస్ హూ ఆర్ లేజీ విల్ బి స్లేవ్స్. అంటే ఇక్కడ నేర్చుకున్న ప్రతిదీ మన స్కూల్లో ఉన్నప్పుడు స్కూల్ మనకు నచ్చదు, కానీ స్కూల్ దాటగానే ఈ వాల్యూ కానీ, ఈ స్కూల్ గ్రేట్నెస్ కానీ, ఈ స్కూల్ ఇన్ఫ్రా కానీ, ఆర్కిటెక్ట్ కానీ, ఇదంతా బయటకు వెళ్ళిన తర్వాత మీరు 1కి 10 సార్లు ద గ్రేట్నెస్ ఆఫ్ ఈ స్కూల్ మీరు చాలా 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 మందికి చెప్తారు. అంత మెమరబుల్, అంత వాల్యుబుల్ మరి మెమరీస్ ఇచ్చింది స్కూల్. మరి ఆ స్కూల్ ఇంత మెమరబుల్ గా ఉండడానికి, ఎవరికైనా స్కూల్ లైఫ్ ఇంత మెమరబుల్ గా ఉండడానికి కారణం టీచర్స్. అండ్ ఐ సీరియస్లీ సాల్యూట్ టు ఆల్ ద టీచర్స్ హియర్ ఇన్ ద Mother Mersla English Medium School, and I wish many more students have to be prosper in this school.
నేను ఈ సంతోష స్టూడెంట్ పాస్ట్ అండ్ ప్రెసెంట్ అండ్ ఐ సీరియస్లీ సే థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ వి ఆల్ వన్స్ షౌట్ టుగెదర్ హ్యాపీ టీచర్స్ డే. ఇంకా గట్టిగా అరుద్దాం, ఇంకొంచెం గట్టిగా అరుద్దాం. And big round of applause to all the teachers who sacrificed their life for us. Dear sister, principal sister Philly and all our dear sisters, my dear teachers and my dear students and parents. Today we are really happy. Are you happy? Yes. My dear children, what is the speciality of today? Teachers Day. Tomorrow we are supposed to celebrate. September 5th is the Teachers Day. Tomorrow will be holy day, so we are celebrating today Teachers Day. What is behind it? How we are celebrating? Because Sarvepalli Radhakrishnan, a great teacher, scholar and philosopher, he was the former President of India. In his name, we celebrate the Teachers Day. Because he was a great teacher, and on behalf of him, we all are remembering and loving our teachers. We have to express our honor and love towards our teachers. We, those who are sisters and teachers, we also have many teachers. No? Are you remembering our teachers? Really? Students, you have, we all are your teachers. The same way we also had many good teachers.